మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ టీవీ ఇండియా ఛానల్ వీక్షకులకు మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఆహ్వానము పలుకుచున్నాము. గత కొన్ని వారములుగా మనము మరణములో మానవుని స్థితి అనే యొక్క వాక్య ధ్యానములను ధ్యానించుచున్నాం. ఈ శీర్షికలో మరి యొక్క మరణమును గూర్చిన మర్మాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము. ప్రార్థించి దీని కొరకు మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మరణములో మానవుని యొక్క స్థితి ఏమై ఉన్నది, మరణించిన వారిని యేసుక్రీస్తు వారు ఎలా పోల్చారో మనం బైబిల్ నుంచి చూద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల యొక్క అపస్మారిక స్థితిని నిద్ర అని పిలిచారు. అయితే వారు ఎంతకాలం నిద్రపోతారు? మరణాన్ని క్రీస్తువారు నిద్రతో పోల్చారు. ఇది మనము పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదివినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతోనూ అదేవిధంగా లాజరు యొక్క సహోదరులు ఇద్దరితోనూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన స్నేహితుడు లాజరు నిద్రపోచున్నాడు. ఆ అధ్యాయాన్ని ఇంకా 13, 14 మనం చదివితే 12వ వచనంలో శిష్యులు అనుకుంటున్నారు, లాజరు నిద్రపోతున్నాడంటే ఆయన ఏదో విశ్రాంతి తీసుకుంటున్నాడో, ఆయన అయితే స్వస్థపరచబడతాడో, యేసుక్రీస్తు వారు విశ్రాంతి కొరకు మాట్లాడుతూ ఉన్నారు అని వారు ఆలోచన చేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన 13వ వచనంలో మనం చదువుతున్నాం. మరణించిన వారి యొక్క పునరుద్ధానము కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే అధ్యాయంలో క్రీస్తు వారు అన్నారు, నేనే జీవమును పునరుద్ధానమును అని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి మరణములో మానవుని స్థితిలో అనేక ధ్యానాలు మనం చేసామండి గడిచిన 7 వారాల్లో. మరణించిన వారు ఎక్కడుంటారు? ఆత్మలు ఉన్నాయా? దేవుడు ఆత్మనిచ్చారా లేకపోతే ఊపిరినిచ్చారా? అనేక విషయాలు మర్మాలని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో మరణము చాలా అపార్థానికి గురయ్యింది. మరణం అనే విషయం మీద అనేక మంది సరైన అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి మరణమును గూర్చిన పరదేశును గూర్చిన విషయాలు నేర్చుకున్నాం. పరదేశు వేరు పరలోకం వేరని మనము కాదని మనం నేర్చుకున్నాం. రెండు ఒకటే. ఎందుకంటే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తున్నాను అంటే జీవవృక్ష ఫలం ఎక్కడున్నది? పరలోకంలో ఉంది. అక్కడ దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద అనేక మంది భక్తులు, ప్రవక్తలు, దేవుని సేవకులు వారు దర్శనాలు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, 14వ అధ్యాయం 11, 12 వచనాలు చదివినప్పుడు, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించిపోవు వరకు వారు లేవరు అని యోబు భక్తుడు మనం చూసాం. ఆయన జీవితాన్ని యథార్థవంతుడు, నీతిపరుడు, అన్యాయమును పాపమును విసర్జించిన నరుడు. ఆయన మొత్తబడ్డాడు. కానీ ఆయన చనిపోయే పరిస్థితిలో ఒకవేళ ఆయనకు ఆశ అయినా ఏదైనా ఉందంటే అది మరణమని, సమాధిలో ఆయన ఉంచబడతాడని ఆయన తెలియజేశాడు. అంతేకాదు, ఎప్పుడు వరకు నిద్రతో యేసుక్రీస్తు వారు పోల్చారు కదా. వారు ఎంతకాలం నిద్రపోతారు? ఆకాశము గతించిపో వరకు నిద్రపోతారంటే అండి. ఈ మాటను గమనించారా? పరిశుద్ధ గ్రంథంలో గలిబిలి లేదండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనందరికీ కూడా వెదజల్లి సువార్తను అనుగ్రహించారు. ఈరోజు నాడు అనేక మంది సేవకులు అపవాదికి ప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నారు, సహకారులుగా పనిచేస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేసేవారు పరలోకంలో ఉండరు అని వాక్యం సెలవిస్తుంటే క్రైస్తవ మతంలోని విగ్రహారాధనలు జరుగుతూ ఉన్నాయి. అబద్ధికులు, నరహంతకులు,
వ్యభిచారమును జరిగించిన వారు, అబద్ధమును ప్రేమించి జరిగించిన వారు పరలోకము చేరరు అని వాక్యము సెలవిస్తూ ఉంటే దాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ఇటువంటి వారు లేకపోలేదు. ఇటువంటి సాతానుడికి అనుచరులు ఉన్నంత వరకు, సాతానుడికి ప్రతినిధులుగా పనిచేయు అబద్ధ బోధకులు ఉన్నంత వరకు వాడి యొక్క పరిచర్య సునాయసనంగా క్రైస్తవ సంఘంలో కొనసాగుతూ ఉన్నది. మత నాయకుల్ని, మత పెద్దలను, పోపులను సాతానుడు వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు నాడు ఒక మర్మాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మరణించిన వారు నిద్రపోతూ ఉన్నారని, లాజరు నిద్రపోతూ ఉన్నాడని యేసుక్రీస్తు వారు పలికారు. ఆ మాటకు మరి ప్రతిగా వాక్యం ఉండాలి కదా. యోబు అంటున్నాడు, అలాగునే నరులు పండుకుని తిరిగి లేవరు. ఎప్పటి వరకు లేవరంటండి? 14వ అధ్యాయం యోబు గ్రంథం 11-12 వచనాలు మనం చూస్తే, ఆకాశము గతించు వరకు వారు లేవరు. ఆకాశం ఎప్పుడు గతించిపోతుంది? 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతున్నాం. ప్రభువు దినము వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును. అక్కడ చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన మహాశబ్దము విని ఆకాశములు గతించిపోతాయంటండి. ఆకాశము గతించిపో వరకు నరుడు ఏం చేస్తాడంటండి? నిద్రపోతాడు. చనిపోయిన వాళ్ళు పరదేశం వెళ్ళలేదండి, వెళ్ళారని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని. అంటే ఈరోజు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నేను భూమి మీద ఉన్న భక్తులందరినీ, పశ్చాత్తాపము చెందిన వారందరినీ, పాపమునకు ప్రాయశ్చిత్తమును చెందిన వారందరినీ నేను పరలోక రాజ్యమును తీసుకెళ్ళే గడిలో నిన్ను కూడా నేను తీసుకెళ్తాను అనే భావముతో ఆయన చెప్పారు. ఇటువంటి భావమును మరిచి ప్రజలు అబద్ధ బోధలను బోధిస్తున్నారు. ఒక ఉపమానాన్ని సత్యం చేసి ప్రకటిస్తున్నారు. ఎంత విచారము ప్రియమైన వర్లరా. వారు పండుకొని ఇంకా లెగరు. లాజరు పడుకున్నాడు. సహోదరులు ఇద్దరు ఏడ్చారు, ప్రభువా నీవు ఆ రోజే వచ్చుంటే నా తమ్ముడు బ్రతుకుందును కదా, మళ్ళా అంతిమ కాలంలో నా తమ్ముడిని లేపుతావా అని. వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళకున్న బైబిల్ జ్ఞానం మనకు లేకపోయింది. ఎవరేది చెప్పినా నమ్మేస్తున్నాం. అదిగో అక్కడ ఉన్నారంటే అక్కడ నమ్ముతున్నాం. రాబోయే వారాల్లో మనం ఇంకా లోతుగా ఏం నమ్మాలి, ఏం నమ్మకూడదో కూడా మనం నేర్చుకుందామండి. మృతులు యుగాంతము వరకు, అనగా ప్రభు రాకడ వరకు నిద్రించి ఉందురు. మరణమందు మానవులు ఏ విధమైన పని అయినా చేయరు. జ్ఞానం లేదు, స్పర్శ లేదు. వారు అకస్మారిక స్థితిలో ఉంటారు. వారు లేవరు. బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. ప్రసంగి 9:5 చనిపోయిన వారి స్థితి ఎలా ఉంటుందో, వారు ఏమి అసలు భూమి కింద జరుగు దేనిలోనూ కూడా వారికి సంబంధము ఉండదు. ప్రభు రాకడ వరకు కూడా వారు నిద్రించి ఉంటారు. వారు ఎవరైనా ఉన్నప్పటికీ, మంచివారైనా చెడ్డవారైనా, నీతిమంతులైనా అనీతిమంతులైనా, పరిశుద్ధులైనా, పవిత్రమైన వారైనా అపవిత్రమైన వారైనా, ఎవరైనా కూడా మరణించిన తర్వాత వారు నిద్రిస్తారు. అనగా వారు సమాధుల్లో ఉంటారు. వారు లేవరు, వారు మాట్లాడరు, వారు పగ పెట్టుకొనరు. సూర్యుని క్రింద జరుగు దేనిలోనూ కూడా వారికి పాలు పంపులు ఉండవు. ప్రకటన గ్రంథం 22:12 అంటున్నాడు, ప్రభు రాకడ వరకు, రాకడలో మృతులైన వారు మొదట లేస్తారు, లేచిన వారు ప్రతిఫలము పొందుతారు. వారు ఎందుకు నిద్రిస్తున్నారు ఇంతకాలం చెప్పండి? ప్రతిఫలము పొందడానికి. ఏమి ప్రతిఫలము? గత వారం మనం చూసాము. శరీరముతో జరిగించిన
ప్రతి క్రియకు కూడా లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానము యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఒక యజమానుడు ఆయన దూరదేశానికి ప్రయాణము చేయగోరి తన సేవకులను పిలిచి ఒకరికి 5 తలంతులు, ఒకరికి 3 తలంతులు, మరి ఒకరికి 1 తలంతు ఇచ్చారు. మనందరికీ తెలిసిందే. 5 తలంతులు పొందినవాడు 10, ఆఖరివాడు 1 తలంతును తీసుకొచ్చి యజమానుడికి ఇచ్చాడు. యజమానుడు అన్నాడు, ఏంటిది? ఈయన అంటున్నాడు అప్పుడు, నువ్వు ఎటువంటి వారు నాకు తెలుసు, నువ్వు విత్తని చోట కోసేవాడు అని. ఆయన్ని నిందితుడిగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను దాన్ని తవ్వి పాతిపెట్టి నీ వచ్చావని తెలిసి పట్టుకొచ్చి ఇచ్చాను అని చెప్తున్నాడు. అప్పుడు అతన్ని చీకటి కొట్టులో బంధించారు, చీకటి గదిలో బంధించాడు, కొట్టబడ్డాడు. ఈరోజు నాడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు లెక్క అప్పగించవలసిన స్త్రీవైనా పురుషుడివైనా అయి ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డలుగా ఆయన పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. మనము జరిగించిన ప్రతి క్రియను బట్టి ప్రతి ఫలము పొందుటకు సమాధులు తెరవబడి ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన శబ్దము విని ఆకాశములు గతించిపోయినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు సమాధుల్లోంచి లేచి ఆయన తీర్పు సింహాసనము ముందు మనము నిలబడవలసిన వారమై ఉన్నాము. అవును, ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయనలో ఏమాత్రమును కూడా కల్మషము లేని వారు ఆయన. నీ కొరకు ఆయన ప్రాణమును అర్పించారు, ఆయన రక్తమును కార్చారు. ఆయన పొందిన దెబ్బల చేత నీ పాప గాయములన్నిటినీ కూడా ఆయన శుద్ధీకరించి స్వస్థపరిచారు. అటువంటి క్రీస్తును నువ్వు తిరస్కరించినట్లయితే ఆయన రాకడలో నీవు సమాధానము చెప్పుటకు, ప్రతి ఫలమును పొందుటకు చనిపోతే గనక నువ్వు లేపబడతావు. కాబట్టి ప్రసంగి 9:5, బ్రతికియుండువారు తాము చతురని ఎరుగుదురు, కానీ చనిపోయిన వారికి ఏమీ తెలీదు. వారు అపస్మారిక స్థితిలో ఉన్నారు. వారు ప్రేమించరు, వారు పగపెట్టుకున్నారు. వారి కొరకు మనం ప్రార్థనలు చేసి, వారి కొరకు మనం సంఘాల్లో దేవాలయాల్లో పూజలు చేసి, వారి కొరకు మనం దాన ధర్మాలు చేసినంత మాత్రాన వారు పరలోకానికి వెళ్ళరు. చనిపోయిన వారికి ఏమీ తెలియదు. కానీ బ్రతికున్న మనకు తెలుసు, మనము ఏదో ఒక రోజు చనిపోతామని. చనిపోకముందే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అవరోహణం అవుతూ ఆయన శిష్యులతో ఏమన్నారో తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వసించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. మీ కొరకు నేను నివాసమును సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నివాసమును సిద్ధపరిచిన తర్వాత నేను మేఘారూఢుడై వస్తాను. మనిషి కుమారుడు ఏ విధముగా అయితే పరలోకమునకు ఎత్తబడ్డాడో అదే ఆకాశ మండలము మీద నుంచి ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. కావున ప్రియమైన వారులారా, బ్రతికి ఉన్న మనకు ఒకటి మాత్రము తెలుసు. ఒకటి కనమది, మనకు చాలా ప్రణాళికలు ఉంటాయి. మధ్యాహ్నం ఇది చేయాలి, రేపు ఇలా చేయాలి, చాలా ప్రణాళికలు ఉంటాయి. అది చేస్తామో లేదో తెలుసా? కానీ ఒకటి మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసు. అదేంటో తెలుసా? ఏదో ఒక రోజు మనం చనిపోతామని. ఇటీవల జూన్ నెల 12వ తారీఖున అహ్మదాబాద్ నుండి ఇంగ్లాండ్కి బోయింగ్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిందండి. మనందరికీ తెలిసిన విషయమే. ఎగిరిన కొన్ని సెకండ్లకే,
నిమిషానికే ఆ విమానం కూలిపోవడం జరిగింది. ఒక వైద్య కళాశాల భోజనశాల మీద పడింది. అక్కడున్న డాక్టర్లు ట్రైనింగ్ అవుతున్న డాక్టర్లు, చదువుని ముగించుకుని ఇంటర్న్షిప్ చేయించున్న డాక్టర్లు, ఫ్లైట్లో ఉన్న ఈ విమానంలో ఉన్న 252 మంది అగ్నికి ఆహుతైపోయారు. ఒక్క వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. దేవునికి స్తోత్రం. కానీ వార్తాపత్రికల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సుమారు 275 మందికి పైగా దుర్మరణం చెందారు అని. వారందరికీ ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్లుగా సెటిల్ అయిన వారు ఉన్నారు. విహరించుటకు ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళేవారు ఉన్నారు. సెలవులకు వచ్చి తమ వారితో ఎంతో ప్రేమతో గడిపి తిరిగి మళ్ళీ ఉద్యోగాలకి తిరిగి వెలుచున్నవారు ఉన్నారు. వారు అనుకున్నారు రేపు ఇదే టైంకి మేము ఉద్యోగంలో ఉంటామని. కొందరు తమ కుటుంబాన్ని తీసుకుని ఇంక అక్కడే వారి పిల్లల్ని చదివించుకోవాలి, వారి పిల్లల్ని ప్రయోజకులను చేసుకోవాలి, వారు బాగా పని చేసుకుని ద్రవ్యాన్ని సంపాదించుకోవాలి అని వెళ్తున్నవారు ఉన్నారు. వీరందరికీ చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో వారి కలలన్నీ కూడా వారితో పాటే అగ్నికి ఆహుతైపోయినాయి. ఎంత విచారం, ఎంత ఘోర బాధాకరమైన విషయం అండి. వారి ప్రియమైన వారు, కుటుంబ సభ్యులు వారి కొరకు ఎంత రోధిస్తూ ఉన్నారు. నేటికి ఏదో ఒక రోజు ప్రియమైన ఏ రూపంలో మరణం వస్తుందో మనకు తెలియదు. కానీ మనకు తెలుసు ఖచ్చితంగా మరణం వస్తుందో మనకని. మరి నువ్వు చనిపోకముందు సత్యాన్ని నేర్చుకుంటాకి ఆసక్తి కలిగి ఉన్నావా? చూసారా, మరణంలో మానవుడికి ఏమీ తెలియదు. చాలామంది దయ్యాల రూపంలో వచ్చేస్తున్నారు. వాళ్ళ మీద ఆత్మలు పడిపోతున్నాయి, వీళ్ళ మీద ఆత్మలు అవును, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో వచ్చేవారు మనం నేర్చుకుందాం. సాతానుడు ఏదైనా వనంలో మొట్టమొదటిగా చెప్పిన అబద్ధము, మీరు చావరు, దాన్ని పోషిస్తూ ఉన్నాడు. గ్రంథమంతా కనబడుతున్నాడు. మనం చూద్దాం వచ్చేవారు. కాబట్టి చనిపోయిన వారు ఏ స్థితిలో ఉంటారంటండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మృతులు అపస్మరిక స్థితిలో, నిద్రలో వారు ఉంటారు. చూడండి, ఎవరైనా అలసిపోయారు అనుకోండి, ఏ పెళ్ళో ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు బాగా కష్టపడిపోయి వారి శరీరం అంతా కూడా అలసిపోతుంటే కుటుంబ సభ్యులు అంటారు, బాబు కొంతసేపు మీరు విశ్రాంతి తీసుకోండి, ఉన్న పనులు మేము చూసుకుంటాం. వారు నిద్రపోయిన తర్వాత ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయో వారికి తెలియదు. మరలా ప్రొద్దున్నే వారు లేచి, అబ్బా ఈ డెకరేషన్ అంతా భలేగా అయిపోయిందండి, ఎవరు చేశారు? వారు అపస్మారిక స్థితిలో ఉన్నారు. వారు నిద్రపోతూ ఉన్నారు. వారి చుట్టూ ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు చూసింది కొంతవరకు అయినట్లయితే నిద్రపోయిన తర్వాత చూసినప్పటికీ మొత్తం పూర్తయిపోయి ఉంటుంది. అలాగే మనిషి కూడా చనిపోతే చాలామంది బోధలు చేస్తారండి. ఈ చనిపోయిన వారిని అడ్డు పెట్టుకుని మృతులు యుగాంతమందు రాబో ప్రభు మహాదినం వరకు నిద్రించిందిరని వాక్యం చెప్తూ ఉంటుంటే వీరేం చెప్తారో తెలుసా? మా ప్రియులు ఇంకా బ్రతికే ఉన్నారు, ఆ రూపంలో ఉన్నారు, ఈ రూపంలో ఉన్నారు అని నమ్ముతూ ఉంటారు. ఈరోజు నువ్వేం నమ్ముతూ ఉన్నావు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యోహాను సువార్త మనం చదివాం, 11వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో లాజరు చనిపోతే ప్రభువారు అన్నారు, లాజరు నిద్రపోతున్నాడు. నిజమే కదా? లాజరు చనిపోయిన 3 రోజులు వారి అక్కాయిలు ఇద్దరు, వారి బంధువులు ఎంత ఏడ్చుంటారు. అది లాజరుకి తెలుసు అంటారా? ఖచ్చితంగా తెలియదు. ఆత్మలు ఉన్నాయని మనం నమ్మామంటే అమరత్వమే ఉన్నదని మనం నమ్మినట్టు. దేవుడు మాత్రమే అమరత్వము కలిగిన వారని తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చదివాం. ఆయన మాత్రమే అమరత్వము కలిగి ఎవరు సమీపించలేని తేజస్సులో నివాసము చేయొచ్చు
కాబట్టి దేవుడు నరులకి ఏదైనా వనంలో అవిధేయతను చూపించకముందు నరుడు చిరకాలము జీవించాలని దేవుడు ఆశించారు. పాపం వలన నరుడే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అయ్యో, ఎంత ఘోరమైన పాపము నుండి మనల్ని ఎవరు రక్షించగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షించగలరు. కాబట్టి మరణించిన వారు ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? ఏమండి? నిద్రపోతూ ఉన్నారు. వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారు ఎప్పుడు లేస్తారని బైబిల్ చెప్తుందండి? వారు ఎప్పుడు లేస్తారని బైబిల్ చెప్తుంది? ప్రభు రాకడ వరకు వారు మృతులై ఉంటారు, నిద్రలో ఉంటారు. రాకడలో మృతులైన వారు మొదట లేస్తారు. ఎక్కడి నుంచి? సమాధుల్లోంచి లేస్తారు. ఎలాగ? ఆయన శబ్దం విని లేస్తారు. ఏమి శబ్దం? కడబోరం మ్రోగినప్పుడు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. యేసుక్రీస్తు వారు పునరుద్ధాన దినమందు సమాధులు తెరవబడ్డాయి అని బైబిల్ చెప్తుంది. అప్పుడు వరకు కూడా మనకి ఎంత ప్రియమైన వారైనా మనం నమ్మవలసింది ఏంటి? బైబిల్ చెప్తున్నది ఏంటి అంటే, వారు నిద్రపోతున్నారు, వారు విశ్రాంతి తీసుకుంటున్నారు, ఈ లోకయాత్రను ముగించుకున్నారు, వారి యొక్క పాత్రలను పోషించారు. కొందరు చాలా చక్కగా, చాలా చాలా అద్భుతంగా వారు పాత్రను పోషిస్తారు. అయినప్పటికీ కూడా మరణించక తప్పదు. పుట్టిన ప్రతి నరుడు మరణించక తప్పదు. కానీ మరణమందు మానవుని స్థితి ఏమిటి అని మనము బైబిల్ చదివినట్లయితే, బైబిల్ని పరిశోధించినట్లయితే స్పష్టంగా చెప్తుంది, చనిపోయిన నరుడికి ఏమీ తెలియదు. బ్రతుకున్నవారు మనకు తెలుసు మనం చనిపోతామని, కానీ చనిపోయిన వారికి ఏమీ తెలియదు. కీర్తనలో వారి తలంపులు నాడే నశించిపోవునని వాక్యం సెలవిస్తుంది. ఆ ఎన్ని తలంపులు ఉన్నా అప్పుడే ఆ రోజుతోనే అయిపోద్ది. మనం కూడా మనుషులు మర్చిపోతున్నాం కదండి. చనిపోతారు. ఆనవాయితీ ప్రకారం వారానికో ఏదో అనుకున్న రోజున ఆ ఓదార్పు ఆదరణ కూటాన్ని ఏర్పాటు చేసుకుంటాం, అయిపోయింది. అందరూ మళ్ళీ ఏమనుకుంటారని మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చినప్పుడు కొంతమంది చేస్తున్నారు, చేయకూడదు, చేయమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. వారిని జ్ఞాపకం చేసుకోండి. దానికంటే ప్రాముఖ్యంగా చనిపోకముందు మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. మనల్ని ఎలా పెంచి పెద్ద చేస్తారో, మన కొరకు ఎంత త్యాగం చేస్తారో, వారు ఎంత ప్రేమించితే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామో దాన్ని మర్చిపోకూడదు. కాబట్టి బ్రతికి ఉన్న మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకోండి. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, పరదేశం వెళ్ళాలి అని కోరుకుంటాం కదా. బ్రతికుండగా వారికి చక్కని వసతి కల్పించండి, చక్కటి భోజనం పెట్టండి, వారిని ప్రేమించండి. తల్లిదండ్రులు అంటే వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారంటండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేటి సమాజంలో తల్లిదండ్రులని ప్రేమించలేకపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమించినంతగా కొందరు, అందరూ కాదు. కాబట్టి మరణించిన తర్వాత వాళ్ళు అపస్మరిక స్థితికి వెళ్ళిపోతారు తప్ప పగ పెట్టుకున్నారు, ప్రేమించరు. సూర్యుని క్రింద జరుగు దేనిలోని వారికి సంబంధము లేదు. ఎప్పుడు వరకు నిద్రపోతారు? ఆకాశము గతించిపో వరకు నిద్రపోతారు. ఆకాశం ఇప్పుడు గతించిపోతుంది, ఆయన రెండవసారి వచ్చినప్పుడు అని ప్రకటన 22లో మనం చదివాం. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మరణించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అపస్మారక స్థితిలో ఉంటారనే ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.